తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2 కేసులకు సంబంధించి నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టూ టౌన్ సిఐ రవీంద్రబాబు కేసులకు సంబంధించిన వివరాలను అయితే తెలియజేశారు. ముందుగా చూసుకుంటే కనుక ఒక గంజాయి కేసుకు సంబంధించి గంజాయి కేసులో ఒక 4 నిందితులను అయితే అరెస్ట్ చేసినట్లయితే సిఐ రవీంద్రబాబు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే తీగలాగితే డొంక కదిలిన చందంగా 2025లో జరిగినటువంటి గంజాయి కేసులో, తెనాలి టూ టౌన్ లిమిట్స్లో జరిగినటువంటి గంజాయి కేసులో ముద్దాయి కోసం వెతుకులాడుతూ ఉంటే అతను తాడేపల్లిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్ళిన క్రమంలో నిందితుడు ఆ కేసులో అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో ఇక్కడ మల్లవరపు పృథ్వీ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 4 అక్కడ గంజాయి తాగుతుండగా రెడ్ హ్యాండెడ్గా వారిని గుర్తించి తాడేపల్లి పరిధిలో అరెస్ట్ చేసినట్లయితే సిఐ రవీంద్రబాబు తెలియజేశారు. వీరి వద్ద సుమారు 1 కేజీ గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మల్లవరపు పృథ్వీ ఎవరైతే ఉన్నారో అతను అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2025లో మార్చిలో కూడా అతని మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఒక 2 అయితే అప్పుడు అరెస్ట్ చేశారు. 3వ నిందితుడు పృథ్వీ కోసం అక్కడ తాడేపల్లిలో ఉన్నట్లుగా సమాచారం తెలుసుకుని ఇక్కడ సిఐ రవీంద్రబాబు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళిన క్రమంలో ఈ మల్లవరపు పృథ్వీ, అట్లాగే ఇంకొక వ్యక్తి షేక్ బాజీ, అట్లాగే కవల ఉపేంద్ర, అట్లాగే నల్లపు ప్రదీప్ కుమార్, ఈ 4 కూడా గంజాయి సేవిస్తూ ఉన్న క్రమంలో వారిని తనిఖీలు చేస్తే అక్కడ వాళ్ళ దగ్గర 1 కేజీ గంజాయిని అయితే గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 మీద పెద్ద మొత్తంలో కేసులు, వివిధ చోరీ కేసులు, అట్లాగే గంజాయి కేసులు కూడా ఉన్నట్లయితే సిఐ రవీంద్రబాబు తెలిపారు. ఇదే కేసులకు సంబంధించి ఇంకో వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. అతను కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పినైతే సిఐ తెలియజేశారు. అట్లాగే ఇంకో కేసుకు సంబంధించి తెనాల్లో పాన్ బ్రోకర్స్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎవరైతే రవికుమార్ విజయ్ యాదవ్, అతని పేరు గంగనమ్మపేటలో స్వాతి జ్యువెలర్స్ పేరిట బంగారు షాప్తో పాటు పాన్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతడికి నేలపాడు ప్రాంతానికి చెందినటువంటి నూతలపాటి రత్నబాబు అతని వద్దకు వెళ్ళి ఆ పాన్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళి తరచుగా బంగారాభరణాలు తాకట్టు పెట్టి చిన్న వస్తువులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఎవరైతే రవికుమార్ విజయ్ యాదవ్ అనే అతను ఉన్నాడో అతని అమాయకత్వాన్ని ఈ నూతలపాటి రత్నబాబు అనేది అతని వ్యక్తి ఆసరాగా తీసుకొని అతడిని ఫోన్ ద్వారా బెదిరించి పోలీసుల పేరుతో, ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలీసుల పేరు చెప్పి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేరుతో, అట్లాగే మరో సిఐ పేరుతో ఆ వ్యాపారిని, పాన్ బ్రోకర్స్ వ్యాపారిని బెదిరించి అతని వద్ద పలుమార్లు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా అతని వద్ద నుంచే దాదాపు 6.5 లక్షల రూపాయల వరకు ఫోన్ ద్వారా కూడా డిమాండ్ చేసి వసూలు చేశాడు. అయితే ఈ రత్నబాబు వేధింపులు పోలీసుల పేరుతో కానివ్వండి, ఇతరతర వేధింపులు చేస్తుండేటప్పటికీ రవికుమార్ విజయ్ యాదవ్ అనే పాన్ బ్రోకర్స్ వ్యాపారి భయపడిపోయి ఇతనికి 6,80,000 రూపాయలు దాదాపుగా చెల్లించినట్లయితే చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా నిందితుడిని ఎవరైతే ఈ నేలపాడు గ్రామానికి చెందినటువంటి రత్నబాబు అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా ఈరోజు అరెస్ట్ చేసినట్లయితే సిఐ రవీంద్రబాబు తెలిపారు. ఈ 2 కేసులకు సంబంధించి ఆ నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి అయితే తరలిస్తున్నట్లయితే టూ టౌన్ సిఐ రవీంద్రబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈ కేసు నమోదు చేసి అట్లాగే నిందితుల అరెస్టులో చొరవ చూపినటువంటి ఎస్ఐ లలిత్ కుమార్, అట్లాగే సిబ్బంది మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అయితే సిఐ రవీంద్రబాబు అభినందించారు. వీరందరినీ కూడా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో డిఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో ఈ 2 కేసులను కూడా ఛేదించినట్లయితే పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం 2025లో క్రైమ్ నంబర్ 26/2025లో అనే క్రైమ్లో ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 అంటే గంజాయి కేసులో 3 నిందితులలో 2ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఒక వ్యక్తి మల్లవరపు పృథ్వీ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నిన్న మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఈ తాడేపల్లి పోలీస్ లిమిట్స్లో
వడ్డేశ్వరం గ్రామం పరిధిలో ఉందని తెలియగా అక్కడి సమాచారం మేము మా సిబ్బంది వెళ్ళగా అక్కడ పృథ్వీ అనే ఈ A1 వ్యక్తితో పాటు మరొక నలుగురు మాకు అక్కడ కనిపించారు. ఆ నలుగురిలో ముగ్గురిని మేము పట్టుకోవడం జరిగింది, ఒకరు పారిపోవడం జరిగింది. ఆ ముగ్గురు పేర్లు షేక్ బాజీబాబా, కవల ఉపేంద్ర సింగ్, నల్లపు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తులు. వీళ్ళంతా తాడేపల్లి గ్రామ వాస్తవ్యులు. వీళ్ళకు కూడా గతంలో కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఈ యొక్క కేసులో భాగంగా మేము వాళ్ళని విచారించగా వారి వద్ద నుండి మల్లవరపు పృథ్వీ దగ్గర మిగతా ముగ్గురు వద్ద నుండి సుమారు కేజీ గంజాయి కొంచెం పైన అటు ఒక 50 గ్రాములు ఎక్కువగా మేము రికవరీ చేయడం జరిగింది. ఈ పృథ్వీ అన్న వ్యక్తి వేరే వ్యక్తి ఒక సాధువు గతంలో అతను ఇంట్లో ఉంచుకోవడం, మిగతా వాళ్ళ దగ్గర వీళ్ళు తాగే వ్యక్తులు, ఈ తాగే వ్యక్తులకి ఇతను అమ్మడం జరిగింది. వీళ్ళందరి దగ్గర స్వాధీనం చేసుకోవడంలో కేజీ గంజాయి మా దగ్గర మేము రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ మల్లవరపు పృథ్వీ ఈ కేసులోనే కాదు, గతంలో 3 గంజాయి కేసులు ఉన్నాయి. మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన కేసులు. అదేవిధంగా షేక్ బాజీబాబా ఒక గంజాయి కేసు ఉంది రాజమండ్రిలో. అదేవిధంగా కవల ఉపేంద్ర సింగ్ ఇతంది 25 కేసులు దొంగతనాల కేసులు ఉన్నాయి, 2 గంజాయి కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళి వచ్చిన కేసులు ఉన్నాయి. ఈ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2 గంజాయి కేసులు. అదేవిధంగా నల్లవరపు ప్రదీప్ కుమార్ మీద కూడా ఒక 307 కేసు ఉంది. ఈ విధంగా ఇతను ఈ కేసుల మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. విలువ సుమారు ఒక 20,000 దాకా ఉంటుంది దాని విలువ. ఆ విధంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు పూర్తిగా ఈ యొక్క మాదక ద్రవ్యం మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఒకవైపు అవగాహన సదస్సులతో ఎక్కడ గంజాయి తీసుకోవడం కానీ సేవించడం జరగకూడదు అని అనేక రకంగా అవగాహన సదస్సులు జరుపుతున్నాం. రెండో వైపు పూర్తిగా ఉక్కుపాదం మోపి ఎవరైతే దాని మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ జైలు పంపించడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులకి నేను తెలియజేయడం ఏంటంటే, మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. చెడు సావాసాలు ఇలాంటి వ్యక్తులతో ఎవరైనా ఉండి ముందుగా ఉన్నారంటే మీ సమాచారం మాకు తెలియపరిచినా ఎమ్మటే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగిద్ది. అట్లా తెలియపరచకుండా జాగ్రత్త పడి గమ్మునుంటే మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు చాలా లాస్ అవుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరూ గమనించాలి. అదేవిధంగా ఎవరికైనా రాబడిన సమాచారం ఏమైనా ఉంటే ఇలాంటి వ్యక్తులు కానీ ఇలాంటి వ్యక్తి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగితే ఖచ్చితంగా పోలీసు కానీ 112కి తెలియపరచండి. ఇమీడియట్గా మేము స్పందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా మేము వాళ్ళ ఫామ్లో ఉన్నారు. ఈగల్ టీమ్స్ కూడా ఎవరైనా సరే మేము చూడరులే, ఎవరు పట్టుకోరులే అని జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తులకి ఎవరికైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా దొరికి చట్ట ప్రకారం మీరు శిక్ష అనుభవిస్తారని ఖచ్చితంగా తెలియపరుస్తున్నాం. ఎవరైనా సరే ఎటువంటి నేరాలకి ఇన్వాల్వ్ అవ్వకుండా మీ యొక్క జీవితాన్ని చక్కగా చూసుకోవాలని తెలియపరుస్తున్నాం. క్రైమ్ నంబర్ 126/26 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 319 క్లాస్ 2, 308 క్లాస్ 5 BNS కేసులో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రవికుమార్ విజయ్ యాదవ్ అని ఇతను గంగానంపేటలో గోల్డ్ షాపు మరి అతని యొక్క వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నూతలపాటి రత్నబాబు అలియాస్ బుడ్డాయ్ అనే వ్యక్తి ఇతను నేలపాడు గ్రామం తెనాల్లోనే ఉంటూ పరిచయం ఎప్పటి నుంచో తన ఇంట్లో ఉన్న గోల్డ్ పెట్టుకొని తీసుకుంటే క్రమంలో అంత పరిచయం బాగా పెంచుకుంటాడు. ఆ క్రమంలో అతను కొంత డబ్బుల్ని అప్పుగా తీసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అతను ఇయటం లేదని చెప్పి అతను సిఐ గారని ఎవరో ఒక సుందర్ సిఐ గారని మన జిల్లా ఎస్పీ గారి పేరు చెప్పి ఈ విధంగా అతను ఫోన్ ద్వారా అతన్ని భయపెట్టి అతను మరణ భయం కలిగజేసి అతని నుంచి డబ్బులు రాబట్టడం ఫోన్పే ద్వారా జరిగింది. ఆ క్రమంలో అతను అనుమానించి తర్వాత మోసపోయారని తెలుసుకొని ఈ యొక్క విజయ్ కుమార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎస్ఐ లలిత్ కుమార్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాడు. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న అతన్ని రత్నబాబుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతని దగ్గర నుంచి సుమారు
40,000 రూపాయలు అమౌంట్ రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో, గంజాయి కేసుల్లో ఈ కేసుల్లో మా ఎస్పీ ఒకుల్ జిందాల్ సార్ ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి జనార్దన్ గారు పర్యవేక్షణలో మేము మా సిబ్బంది పాల్గొన్నాం. ఈ గంజాయి కేసుల్లో ముద్దాయిలైనా సరే వీళ్ళైనా పూర్తిగా మేము అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కేసులో కూడా తెలియపరచడం ఏంటంటే, ఎవరైనా చెబితే వెంటనే నమ్మద్దు. మేము పోలీస్ మని చెప్పి కానీ, లేదా ఇంకోటి సిబిఐ అని చెప్పి కానీ, ఇంకోటి ఏమైనా ఫోన్ ద్వారా మిమ్మల్ని భయపెట్టినా, లేదా ఇంకో విధంగా మెసేజ్లు పెట్టినా మేము అనేక రకాలైన అవగాహన సాధనలు తెలియపరుస్తున్నాం. సైబర్ నేరగాళ్ళు కానీ అనేక రకాల తెలిసిన వ్యక్తులైనా సరే మిమ్మల్ని భయపెట్టి మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని భయపెడతారు. ప్రతి విషయంలో ఇమ్మీడియట్గా మాకు ఫోన్ ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మాకు తెలియపరచండి. మేము అది నిజమో కాదో ఖచ్చితంగా తెలియపరిచి మీకు తెలియపరుస్తాం. కాబట్టి ఎవరు ఫోన్ ద్వారా కానీ ఏం చెప్పినా సరే దయచేసి మోసపోవద్దు. ఒక వ్యక్తి డబ్బులు అడిగినా కూడా తీసుకున్నా కూడా చట్ట ప్రకారం జరగాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోవటం ఇవ్వటం కూడా చేయటం జరగద్దు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని తెలియపరుచున్నాం. ఈ కేసులో మా సిబ్బంది ఎస్ఐతో పాటు సిబ్బంది అయిన బాబురావు, నాగరాజులు ఉన్నారు. అదేవిధంగా గంజాయి కేసులో సిబ్బంది అయిన జార్జిబాబు, బాలేశ్వరరావు, నాగరాజులు, మరి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఎస్పీ గారి చేతుల మీదుగా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్. నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్. ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్: శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888